పరిశుద్ధాత్ముడు మనకి బైబిల్ ఇచ్చినప్పుడు, లేకపోతే బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తలు ఎవరైనా బైబిల్ రాసినప్పుడు మనం బైబిల్ని బైబిల్గా చదవాలని రాశారు. ఇప్పుడు మనం ఒక ఉత్తరం రాసామనుకోండి, ఉత్తరం మొత్తం చదవాలనుకుంటాం. మనం ఒక మెసేజ్ పంపించామనుకోండి ఎవరికైనా వాట్సాప్లో, పూర్తిగా చదవాలి అని అనుకుంటాం. మనం అక్కడొక మాట చదవమని మనం మెసేజ్ పంపించాం. ఉత్తరం కూడా అలా రాయం. మరి ఇవి కూడా ఉత్తరాలే కదా. మరి అక్కడోటి ఎక్కడోటి ఎందుకు చదువుతాం మనం? అలా చదవటం పాపం అని కాదు నా ఉద్దేశం. నేను కొన్ని వందల వర్తమానాలు ఇచ్చాలాగా, అక్కడొకటి తీసుకొని నేను వర్తమానాలు ఇచ్చా. తప్పని నేను అంటలా, పాపమని నేను అంటలా. కానీ ఒక వరుసలో మనం చదవటం నేర్చుకోవాలి కదా. ఆ వరుసలో దేవుడు మనకి నేర్పిస్తాడు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకి జవాబిచ్చేటువంటి భాగం ఉందా? నేను ముందు వాక్యం చదివే దాన్ని బట్టి ఈ ప్రశ్నలు తెచ్చుకున్నాను. మీరు బైబిల్ని అధ్యాయంగా చదవటం నేర్చుకోండి. అధ్యాయం మొదటిసారి చదివితే అర్థం కాకపోవచ్చు, 5-6 సార్లు చదవండి. నేనైతే 40-50 సార్లు చదువుతాను. అప్పుడు కొంచెం అర్థం అవుతుంది నాకు. నేను అబద్ధం ఆడట్లా. 40-50 సార్లు చదివితే నాకు కొంచెం అర్థం అవుతుంది. అప్పుడు నేను దాన్ని వాక్యంగా బోధిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఒక అధ్యాయం ఈరోజు మీతో నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం, దాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తా. చిన్న అధ్యాయం, అది 16 వచనాలు ఉంటాయి అంతే. ఈ 16 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఏముందో మీకు చెప్తా, తర్వాత వివరంగా మనం చూద్దాం. 3 భాగాలు. మొదటి భాగం ఏంటనంటే, ఇశ్రాయేలీలు ప్రయాణమై సుమారు 2 నెలలు అవుతుంది. 6 వారాలు 6 వీక్స్, 6 వారాలు అవుతుంది. వాళ్ళు రెఫడిమ్ అనే ప్రాంతానికి వచ్చారు. అదో ప్రాంతం. అక్కడికి వచ్చినప్పుడు నీళ్ళు అయిపోయినాయి, గొణిగారు. సరే, దేవుడితో మోషే మాట్లాడితే, అడో బండ ఉంది, దాన్ని కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. కొడితే నీళ్ళు వచ్చాయి, తాగారు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటనంటే, వాళ్ళు రెఫడిమ్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమాలేకీలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధము యెహోవాదే. సిస్టర్ గారు రెండో భాగం చెప్పేశారు. చాలామంది క్రైస్తవులు అది ఇష్టపడతారు, యుద్ధము. ఎందుకంటే మనం కూర్చొని జబర్దస్త్ చూడొచ్చు. అదే చాలామంది కోరికనేది. దేవుడు యుద్ధం చేస్తామంటే మనం కబుర్లు ఆడుకోవచ్చు, దేవుడు యుద్ధం చేస్తామంటే మనం పడుకొని నిద్రపోవచ్చు. కావాలంటే చివరిలో ఓ చిన్న స్తుతికుడికి పెట్టుకొని దేవుడు యుద్ధం గెలిచాడని 4 మాటలు చెప్పేస్తే అయిపోతుంది. 2 రకాలైన యుద్ధాలు ఉన్నాయి. కొన్ని యుద్ధాలు మనం చేయలేం, దేవుడే చేస్తాడు. కొన్ని యుద్ధాలు ఉంటాయి, దేవుడు చేయుడు, మనల్నే చేయమంటాడు. ఇందుట్లో దేవుడు యుద్ధం చేయమని అడిగాడు అమాలేకీల మీద. అమాలేకీలతో జరిగిన యుద్ధం ఇశ్రాయేలీలు ఎలా గెలిచారు, ఎందుకు గెలిచారు, మన జీవితంలో వచ్చేటువంటి యుద్ధాలని మనం ఎలా గెలవాలి, ఇది రెండో భాగం. మొదటిది వాటర్ గురించి సమస్య. వాటర్ అంటే తెలుసుగా, నీళ్ళు. రెండోది వార్, యుద్ధం గురించి సమస్య. మొదటిది వాటర్, రెండోది వార్. మూడో వచనాలు యేసుప్రభు దేవుడు మోషేతో అంటాడు, అమాలేకీల పేరు రాయి, ఎందుకనంటే నేను వీళ్ళ పేరు పూర్తిగా తుడిచేస్తాను అని అన్నాడు. దాన్ని మనం వార్నింగ్ అంటాం. వార్నింగ్ లేకపోతే విట్నెస్, ఏ కోణంలో కావాలంటే ఆఫీస్. సో మొదటిది వాటర్, రెండోది వార్, మూడోది వార్నింగ్. బాగుంది కదండి, చాలా సులభంగా, పెద్ద కఠినతరమైనది ఏం కాదు. నెమ్మదిగా చదువుకుంటే మనకి పాయింట్లు వచ్చేస్తాయి. 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లను బట్టి మనం ఈరోజు పాఠం నేర్చుకుందాం. సార్ 10వ వార్షికోత్సవం మాది, మీరు ఇది ఎందుకు తీసుకున్నారు సార్
దీనికి నీ వార్షికోత్సవానికి అంత సంబంధం ఉందా? మీకు తలతోక లేదనుకుంటా, ఏదో సిద్ధపడింది ఏదో మాడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటారు. అనుకోవచ్చు, తప్పేం లేదు. ఈ అధ్యాయంలో చివరిలో యెహోవా నిస్సి, అమాలేకీయుల మీద యుద్ధం గెలవడానికి వాళ్ళు ఉపయోగించిన బ్యానర్ గురించి వాడారు. వీళ్ళు కూడా బ్యాన్ రోడ్ పెట్టారు కదా. సో మీ బ్యానర్ అదై ఉండాలి అని చెప్పడానికని ఈ భాగం తీసుకున్నాను. రైట్, నేనేమి తొందరపడిపోయి నాకేదో మైండ్లో ఉన్నదేదో మాట్లాడుతున్నా, చాలా ప్రిపేర్డ్గా నేను వచ్చాను. ఓకే, ఇది విషయం. ఈ 16 వచనాలు మనం ధ్యానం చేద్దాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తక్కువ మంది వచ్చారు కాబట్టి. అదేంటి సార్ అంటే, తక్కువ మందితో జాగ్రత్త మాట్లాడచ్చు, అందరిని మొహాలు చూడొచ్చు, కొంచెం అటు ఇటు తలకాయలు తిప్పితే తిట్టచ్చు కూడా. జనం ఎక్కువ ఉంటే చెప్పలేం, అలాగా ఏదో చెప్పుకుంటే వెళ్తాం, ఎవడండో తెలియదు. ఇప్పుడు అలా జరగదు, అందరు ముఖాలు చూస్తా, వినకపోతే వాయిస్తా. మీరు వచ్చి కూర్చున్నారు కదా, మీరు వచ్చి కూర్చుంది వినటానికి. లేదు సార్ టైం పాస్ కంటే లేచి వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు, అస్సలు నేను ఫీల్ అవును. నేను సీరియస్గా వినేవాళ్ళతో చెప్పడానికి వచ్చాను నేను. ఓకే, నేను రాత్రి నాగ్పూర్లో ఉన్నా, సాయంత్రం విజయవాడలో మాట్లాడాలి. కొంచెం టైం ఉంది. ఈ సిస్టర్ ఎవరు నా జీవితంలో ఎప్పుడు చూడాల, చూశాను సిస్టర్ మీరు ఎప్పుడు చూడాల. ఓ వాట్సాప్ మెసేజ్ పెట్టారు, నెంబర్ ఎక్కడ దొరికిందని. అదే సార్ వస్తారా అని, వస్తానన్నా వచ్చేసారు. అది విషయం. కాబట్టి మనకి ఏం సంబంధం లేదు. సో దేవుడు నన్ను ఇక్కడ రమ్మన్నాడు, వచ్చా, వాక్యం చెప్తా. ఒక్కళ్ళున్న వాక్యం చెప్పేసి వెళ్ళిపోతా, నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి సీరియస్గా వినకపోతే వచ్చి గోప మీద కొడతా, వచ్చి దిగి, డౌట్ లేదు. మరి ఎందుకు కూర్చున్నా అక్కడ? ఓకే రైట్, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసేయండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం తీయండి. రైట్, దీన్ని చూద్దాం. అయితే నిర్గమాకాండం గురించి ఒక చిన్న పరిచయం ఇస్తాను. నిర్గమాకాండానికి 40 అధ్యాయాలు. ఈ 40 అధ్యాయాల్లో ఏముంటుందో మీకు ముందు చెప్పేసి ఈ 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ మీ జీవితంలో మొట్టమొదటిసారి నిర్గమాకాండం గురించి మీరు వింటున్నా, అయ్యో నాకేం తెలియదే అనకూడదు. మీకు స్టోరీ మొత్తం చెప్పేస్తాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నారు. వాళ్ళు మొత్తుకొని గొడవ పెడితే దేవుడు మోషే అనే ఆయన్ని నాయకుడిగా చేసి ఫరో చేతుల్లోంచి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రం దాటించి సీనాయి కొండ దగ్గరికి వెళ్ళటానికి ముందు జరిగిన విషయం ఇది. అంటే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఇది జరిగింది. 40 అధ్యాయాల్లో ఉన్న విషయాలు ఏంటి అని అంటే 10 విషయాలు. మొదటిది, ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తి బానిసత్వం, ఇది స్టేజ్ 1. ఆ తర్వాత దేవుడు 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఒక మనిషిని ఇశ్రాయేలీని విమోచించడానికి సిద్ధపరిచాడు. ఆయన్నే మనం హీరో అంటాం. ఎవరైనా? మోషే. హీరో సిద్ధం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం. ఆ తర్వాత హీరో గారు ఫరో గారి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడు. తెగుళ్ళు పంపించడం ద్వారా ఫరో గారి మీద యుద్ధం చేశాడు. ఫరోతో యుద్ధం 7 నుంచి 11. ఆ తర్వాత చివరి ప్రయత్నంగా దేవుడు ఒక పని చేశాడు. ఏంటనంటే ఇంట్లో ఉన్నటువంటి మొదటి కొడుకు, అది మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా సరే చచ్చిపోయేటట్లు చేశాడు. తొలిచూలి మరణం, అది 12వ అధ్యాయం. దాంతో ఫరోకి భయం వేసి పంపించేశాడు. పంపించేస్తే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా అరణ్యంలో ప్రయాణం చేశారు. కానీ అరణ్యంలో ప్రయాణం చేసినట్లు చేయలే. అదేంటి సార్, అరణ్యంలో అయితే ఎండగా ఉంటుంది, వీళ్ళకి ఎండ లేకుండా దేవుడు మేఘం ఇచ్చాడు. రాత్రిపూట చలి ఉంటుంది, చలి లేకుండా అగ్నిస్తంభం పెట్టాడు. అరణ్యంలో నీళ్లు ఉండవు, బండ్లోంచి నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో ఫుడ్ దొరకదు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. రోజు అదే అన్నం తింటే బోరు కొడుతుంది, అందుకనే పూరీళ్ళు ఇచ్చాడు ఆయన. ఇంత దూరం నడుస్తూ ఉంటే చెప్పులు అరిగిపోతాయి, అరిగిపోకుండా చేశాడు. ఎడారిలో ప్రయాణం చేస్తే బట్టలు మురికైపోతాయి, మురికవ్వకుండా చేశాడు. మరి మురికవ్వకుండా చేశాడు బట్టలు, అరిగిపోకుండా చేశాడు చెప్పులు. ఎంతకాలం ఉంటాయి ఆ చెప్పులు? ఇప్పుడు
మీ బాబుకి సంవత్సరం అప్పుడు చెప్పులు కొన్నారు. ఆ సంవత్సరం అప్పుడు చెప్పులు ఎంతకాలం పనిచేస్తాయి? 4 నెలలు, 5 నెలలు. కాలు పొడుగవుద్దుగా, అప్పుడు మళ్ళీ వేరే చెప్పులు వేయాలా? దేవుడు ఎంత మంచోడు తెలుసా? చెప్పులు అరగకుండా చేయటమే కాదు, పెరిగేటట్లు కూడా చేశాడు. మీరు ఎప్పుడైనా ఊహించలేదు, నాకు తెలియదు. అసలు ఊచారా చెప్పులు పెరగడం అనేది? మీరు బైబిల్లో ఉన్న మాట అంటే అరగకుండా చేశాడంటే అరగకుండా ఉన్నది అనుకున్నారు అంతే. అవి పెరిగాయి కూడా. ఎందుకంటే 40 ఏళ్ళు కదా, 40 ఏళ్ళు మనిషి పెరగకుండా ఉంటాడా? ఆడి బాడీ సైజు కూడా మారుతుంది. చిన్నప్పుడు ఎస్, ఆ తర్వాత ఎల్, తర్వాత ఎమ్, షర్టు కూడా పెరుగుతూ ఉన్నది. మురుగవటమే కాదు, పెరగకుండా చేశాడు. ఇది ఊహించలేదు మీరు. ఇదంతా ప్రయాణంలో నడుస్తూ ఉన్నది. సో అందుకనే అరణ్యంలో సుఖం. ఇప్పుడు 5 టైటిల్స్ చెప్పా, సగం అయిపోయింది నిర్గమాకాండం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలు మరణం, అరణ్యంలో సుఖం. 19 నుంచి 24 దాకా సీనాయి కొండ దగ్గర ఉన్నారు. సీనాయి కొండ దగ్గర దేవుడు ఇశ్రాయేలుని పెళ్లి చేసుకున్నట్లు చేశాడు. పెళ్లిలో మనకు వాగ్దానాలు ఉంటాయి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు దేవుడిగా ఉంటా, మిమ్మల్ని మా భుజాల మీద ఎక్కించుకొని ఇక్కడ తెచ్చా, మీరంటే నాకు చాలా ఇష్టం, ఇది నా పక్షాన. మరి మీరు పక్షాన ఒకటి చెప్పాలి, నన్ను తప్పించి ఇంకెవరిని కొలవకూడదు, నేను ఒక్కడనే మీకు దేవుణ్ణి, నేను చెప్పినట్లు మీరు ఉండాలి. ఇది భార్యాభర్తల మీద ఉన్నటువంటి సంబంధం లాగా ఉంటుంది. దానికి మనం దరిద్రమైన టైటిల్ ఇచ్చాం, 10 ఆజ్ఞలని. అవి ఆజ్ఞలు ఎందుకు అవుతాయి? ప్రేమపూరిత బంధం, అది పరిస్థితి. ఇది మనకి 19 నుంచి 24 దాకా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో ఏమంటాడంటే, దీన్నే సీనాయి బంధం అంటారు, సీనాయి దగ్గర బంధం. దీని తర్వాత దేవుడు మోషేతో ఏమంటాడంటే, అయ్యా మరి మనం బంధంలోకి వచ్చాం కదా, అప్పుడప్పుడు కలుసుకోవాలి, మరి నా కోసం ఒక టెంట్ వేసి పెట్టు అన్నాడు. ఆ టెంట్కి నేను చెప్తాను ఎంత పొడుగు ఉండాలి, ఎంత వడపులు ఉండాలి, అవన్నీ నేను చెప్తానని కొండ మీద పిలిచాడు. అవన్నీ వివరిస్తాను. మనోడు పైన నుండి కిందకు వచ్చే లోపల వీళ్ళు కింద దూడను తయారు చేసి, బంగారు దూడని, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు ఐగుప్తు దేశం నుంచి బయటికి అని ఆ దూడను కొలవడం మొదలుపెట్టారు. 25 నుంచి 31 దాకా ప్రత్యక్ష గుడారానికి బ్లూ ప్రింట్ ఇచ్చాడు దేవుడు, ప్రత్యక్ష గుడార రూపం. 32వ అధ్యాయంలో బంగారు దూడతో పాపం చేశారు. దేవుడు చాలా కోపం వచ్చింది, 3,000 మందిని చంపేశాడు. దేవుడు బాగా కోపం వచ్చింది, 3,000 మందిని చంపేశాడు. కానీ దేవుడు చాలా కృప కలిగినవాడు, చాలా ప్రేమ కలిగినవాడు. 20 లక్షల మందిని చంపకుండా వదిలేశాడు. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, 3,000 మందిని చంపేశారని అని అనుకున్నారు, 20 లక్షల మందిని వదిలేశాడు ఆయన. అది పరిస్థితి. ఇప్పుడు మనం ఆ జాతిలో ఉన్నాం. ఏ జాతిలో? లేదా మనం కూడా పోవాల్సిందే ఉంది కదా. కోవిడ్లో చాలామంది పోయారు, కానీ మనం బతుకున్నాం. అది ఆయన కోపం, ఇది మన ప్రేమ, మనం రైట్. సో దేవుడు ఆ ప్రేమను బట్టి 33 నుంచి 39 దాకా ఆ 20 లక్షల మందితో ప్రత్యక్ష గుడారాన్ని కట్టేశాడు, ప్రత్యక్ష గుడార నిర్మాణం. ఇక అయిపోయిన తర్వాత 40వ అధ్యాయం ఏంటి? లాస్ట్. దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి ఉండాలి. దేవుడు ఎలా వస్తాడు? ఒక మేఘంలాగా వచ్చాడు. దేవుడు మేఘంలాగా వచ్చాడు కాబట్టి, మేఘములో ఉన్నాడు కాబట్టి, ఆ మేఘానికి ఏమని పేరు పెట్టారంటే షకీనా అని పెట్టారు. షకీనా అంటే దేవుని సన్నిధి. సో ఆ మేఘంలో దేవుడు ఉన్నాడు, ఆ మేఘం దేవుని సన్నిధికి సూచన. సో మేఘం గుళ్ళోకి వస్తే, మందిరంలోకి వస్తే, ప్రత్యక్ష గుడారంలోకి వస్తే దేవుని సన్నిధి వచ్చినట్టు. సో 10 టైటిల్స్: ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలు మరణం, అరణ్యములో సుఖం, సీనాయి బంధం, ప్రత్యక్ష గుడార రూపం, బంగారు దూడతో పాపం, ప్రత్యక్ష గుడార నిర్మాణం, షకీనా మేఘం. అదండి పరిస్థితి. ఇది 40 అధ్యాయాల నిర్గమకాండం. నిర్గమం అంటే బయటికి వెళ్ళటం. బానిసత్వంలోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బానిసత్వంలో ఉన్నారు మొదటి అధ్యాయంలో, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చారు చివరి అధ్యాయంలో. సో మనందరం కూడా ఆత్మీయమైన బానిసత్వంలో ఉన్నాం. దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి తన సన్నిధిలో పెట్టాలి అనుకుంటున్నాడు.
దానికోసం దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టించాడు అరణ్యంలో. ఇక్కడ దేవుడు అక్కడక్కడ మందిరాలు కట్టిస్తున్నాడు. అలాంటి మందిరంలో ఇదొకటి. దానికి 10వ సంవత్సరం. రైట్ కదండి, కాంటెక్స్ట్లో సెట్ అయింది కదా. నేను ఏమన్నా కలిపినట్లుందా? లేదు. ఇది పరిస్థితి. సో ఇందుట్లో మనం ప్రయాణంలోకి వెళ్తున్నాం కదా, దేవుని సన్నిధిలోకి. ఈ ప్రయాణంలో మనకు వచ్చేటువంటి ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, యుద్ధాలు ఎలా ఉంటాయి, వార్నింగ్స్ ఎలా ఉంటాయి, అది మనం చూద్దాం. రైట్. ఇప్పుడు 12వ అధ్యాయంలో నిర్గమం స్టార్ట్ అయింది. పస్కా పండుగ తర్వాత నిర్గమం స్టార్ట్ అయింది. రాత్రిపూట పొండ్రా అని చెప్పారు, ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. 13వ అధ్యాయం పైకి వెళ్ళారు. మధ్యలో దేవుడికి రూట్ మార్చమని కిందకి రమ్మన్నాడు, వచ్చారు. 14వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి పీహహీరోత్ పేరది, పీహహీరోత్ అనే ప్లేస్కి వచ్చారు. అది ఎలా ఉంటుందంటే ఇటొక కొండ, ఇది మైదానం, ఇది సముద్రం. కొండ సముద్రం మైదానం. ఈ మైదానం దగ్గరకు వచ్చారు 20 లక్షల మంది. ఇటు వెళ్ళలేరు కొండ, ఇటు వెళ్ళలేరు కొండ, ఇటు వెళ్ళలేరు సముద్రం. ఎక్కడ కూర్చున్నారు. దేవుడు రమ్మన్నాడు, అక్కడికి వచ్చారు. ఆడికి వచ్చేప్పటికి ఇటు నుంచి ఫరో రథాలు వేసుకొని వచ్చాడు. వీళ్ళు ఎటు పారిపోలేరు. పిచ్చ భయం పట్టుకుంది వీళ్ళకి. అయిపోయిందిరా మా పని అనుకున్నారు. పిచ్చ భయం పట్టుకొని అయిపోయిందిరా మా పని అని అనుకున్నారు. దేవుడు అన్నాడు, టెన్షన్ ఏం పడద్దు, నేనే వాళ్ళని తెప్పిస్తున్నాను అన్నాడు. అని దేవుడు ఏం చేశాడంటే, పూర్వకాలంలో రాజులు ఉంటారే, పూర్వకాలం అంటే ఒక 70-80 ఏళ్ల క్రితం రాజులు కోటలు ఉంటే, రాజుల కోటలు. పూర్వకాలపు రాజుల కోటల్లోకి వెళ్తే మెయిన్ దర్బార్ అంటే మెయిన్ హాల్కి వెళ్తే గోడ మీద ఏముంటాయి తెలుసా? పులి తలకాయలు, చర్మం ఉంటుంది. ఎందుకు పెడతారు తెలుసా? ఆ పులి తలకాయలు కానీ ఆ పులి చర్మం కానీ రాజుగారు చంపినాయి అన్నమాట. సో ఎన్ని పులి తలకాయలు ఉంటే అంత గొప్పవాడు అన్నమాట రాజు. అప్పట్లో అలా ఉండేది. పూర్వకాలంలో రాజులు పులుల్ని ఎలా చంపేవాళ్ళు అంటే సింపుల్ టెక్నిక్. అయితే బాణం ఉపయోగించేవాళ్ళు. చాలా పురాతనం అయితే ఓ 70-80 ఏళ్ళ క్రితం అయితే డబల్ బ్యారల్ గన్ అంటారు. అంటే ఏంటంటారేమో, పొడుగు రాడ్లు 2 ఉంటాయి. పొడుగు ఉంది కదా అని పెద్ద గొప్పది అనుకోవద్దు. దాంట్లోంచి 2 తోటాలు వస్తాయి. 2 డబల్ 2 డిషు. ఆ తర్వాత దాన్ని ఇలా తీసి దాంట్లో రాడ్ ఎట్టి పెట్టాలి. 2 పని చేస్తాయి అన్నమాట. సో ఈ రాజుగారు ఏం చేసేవాడు అంటే ఈ డబల్ బ్యారల్ గన్ తీసుకొని చెట్టెక్కు కూర్చునేవాడు. చెట్టెక్కి కింద చెట్టుకి మేకను కట్టేసేవాడు. రాజుగారేమో చెట్టు పైన ఉండేవాడు. ఇది సాయంత్రం 8-9కి ఈ మేక చీకటైంది కాబట్టి గట్టి కరిచేది మ్యా అని. ఆ దగ్గరలో ఎక్కడైనా పులి ఉంటే ఈ మేక సౌండ్కి వచ్చేస్తుంది అది. సో పులికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే, అది తినాలనుకున్నటువంటి మేక కనబడంగానే వెంటనే మీద పడదు, దాన్ని చూస్తూ ఉంటుంది, కూర్చొని చూస్తుంది. దాన్నే సింహావలోకనం అంటారు. అంటే చూసి ఆనందిస్తుంది అన్నమాట. ఇది ఎలా ఉంటుంది తినటం, అది ఆనందించి చూసి అప్పుడు నెమ్మదిగా దూకడానికి వస్తుంది. మనోడు పైన ఉంటాడు కదా, మేక దగ్గరికి రాగానే టప్మనేస్తాడు. 1 మిస్ అయితే 2 మిస్ అయితే ఈడిపోతాడు. అది విషయం. ఎందుకంటే మళ్ళీ ఆ పులిని ఎదుర్కోవడం అనేది ఉండదే కదా, అర్థమైంది కదా. సో ఆ 2 బుల్లెట్లతో అది సింహం చచ్చిపోద్ది. మేకకి ఏమన్నా అవుద్దా? ఏమవుదు. సో దేవుడు ఇశ్రాయేలుని మేకను వాడినట్లు వాడాడు. అంటే ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? ఫరో గారిని. దా వచ్చిన తర్వాత వేసేసాడు ఆయన. వీళ్ళకేం అవలా. చాలాసార్లు దేవుడు మనల్ని మేకను వాడినట్లు వాడతాడు. మనకేం అవదు, మనకు టెన్షన్ ఎక్కువ, పోతామేమో అనేసి. దేవుడు ఏమంటాడు, నేను చూసుకుంటాను, నా దగ్గర డబల్ బ్యారల్ గన్ ఉంది, నేను 2వ బుల్లెట్కి కూడా వెళ్ళను, 1 బుల్లెట్తోనే అయిపోద్ది పని, నువ్వేం టెన్షన్ పడక్కర్లా. కానీ మనకు విశ్వాసం తక్కువ. ఈ విశ్వాసం తక్కువతో గొణిగేస్తాం, అరిచేస్తాం, వీలైతే యేసు ప్రభుని తిట్టేస్తాం, పోతాం కూడా వదిలేసి. కానీ ఆయన మాత్రం నమ్మకంగా ఉంటాడు. సో ఈ పీహహీరోత్ దగ్గర మనోడు లేచిపోయాడు. ఎవరు? ఫరో. వీళ్ళు సముద్రం దాటి వచ్చేసారు యువతలకి.
15వ అధ్యాయంలో దేవునికి స్తోత్రాలు వందనాలని పాట పాడేశారు. పాట పాడి 48 గంటలైందో లేదో, దేవుడు గొప్పోడు సముద్రాన్ని దాటిచ్చేశాడు అని గొప్పగా పాట పాడి 48 గంటలైందో లేదు, దాహం వేసింది, నీళ్లు తాగారు, చేదుగా ఉంది, తిట్టడం మొదలు పెట్టేశారు దేవుడిని. పనికిమాల దేవుడు ఇక్కడ నేను తెచ్చాడు. మనం అందరం ఆ టైపే, పెద్ద మనం ఏం అనుకోకర్లా, మనందరం ఆ టైపే. పొద్దున్న దేవుడిని స్తుతిస్తాం, సాయంత్రం తిట్టుకుంటాం. వాళ్ళు కనీసం 48 గంటలు ఆగారు, మనం అంతసేపు కూడా ఆగం. అర్థం, తిట్టేశారు. అక్కడ మారాలో దేవుడు నీళ్ళని మధురంగా మార్చాడు. ఇది 15వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఎలిం అనే ప్లేస్కి వచ్చారు. అది మంచి ప్లేస్, చెట్లు గిట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 4 వారాలు ఉండిపోయారు అక్కడ. వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి భోజనాలన్నీ అయిపోయినాయి. ప్రభా అన్నం అయిపోయింది అన్నారు. ఏం వరి అవద్దు, పొద్దున్నే 4:30-5 గంటలకే మంచు కురిసినట్లు మన్నా కురుస్తుంది, మీరు దాన్ని తినండి, తీసుకొని. గుర్తుపెట్టుకోండి, 6 గంటలకు సూర్యుడు వస్తాడు, 6:15కి కురిసిన మన్నా అంతా కరిగిపోద్ది. కాబట్టి పొద్దున్నే లెగడం నేర్చుకోవాలా, అర్థమైందా? దాన్ని సమకూర్చుకోవాలి. దేవుడు పని పెట్టాడు, మీరు తినండి, నేను వండి పెడతాను అనలా, నేను కురిపిస్తాను, మీరు ఏరుకోండి. దానికి కూడా టైం పెట్టాడు. వారం అంతా ఏరుకోవాలి, శుక్రవారం మాత్రం డబుల్ పోర్షన్ ఏరుకోవాలి. ఎందుకంటే శనివారం ఏరకూడదు, శనివారం దేవుడితోనే గడపాలి, అది వాళ్ళకున్న లెక్క. సో ఈ విధంగా రోజు మన్నా కురుస్తుంది. అర్థం, ఎంతకాలం ఈ అన్నం తింటాం బోరు కొడుతుందని అంటే ఒకరోజు పూరీళ్ళు వేసాడు. ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది ఒక్కోడు 10 పూరీళ్ళు తిన్నా 2 కోట్లు పూరీళ్ళు వేయాలి. ఒకడు 10 తింటే ఇంతే ఉంటుంది, అది పూరి ఎంత ఉంటుంది, ఎంత దాని బొచ్చు అంతా తీస్తే ఎంత అవుతుంది. కాబట్టి 10 తింటే మనకి 3 జాయింట్లు తిన్నట్టు ఉంటుంది. అంటే మీకు కరెక్ట్గా లెక్క చెప్తున్నా. దాంతో ఏం కడుపు నిండుద్ది? కనీసం 10 తింటే కూడా 2 కోట్లు. 2 కోట్ల పూరీళ్ళు పడేయాలంటే నేల మీద నుంచి అడుగెత్తి పడుని ఉంటాయి. అవి ఏరుకొని మనోళ్ళు ఫ్రై చేసుకొని తిన్నారు. ఇది అయిపోయిన తర్వాత ప్రయాణం మొదలైంది. ఓకే, ఈ ప్రయాణం మొదలైనప్పుడు మనం తెలియని చోటకి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడైనా సరే. మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, మనందరం ఓ మాట పెడతాం, రే లొకేషన్ పెట్టరా అంటాం. అంటే ఆడు లొకేషన్ పెడతాడు, పొడితే జీపీఎస్ పెట్టుకొని మనం వెళ్ళిపోతాం. జీపీఎస్ ఏం చెప్పుద్ది? 5 అడుగులు ముందుకెళ్ళు, 6 అడుగులు లెఫ్ట్ తీసుకో, ఇది చెప్తూ ఉంటుంది. ఇదే కదా. సో ఇప్పుడు మనం ఎలా జీపీఎస్ వాడుతున్నామో, దేవుడు అప్పట్లో ఒక జీపీఎస్ వాడాడు. ఆ జీపీఎస్ బట్టే వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం 17వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున, అది అండర్లైన్ చేసుకోండి. అంటే అండర్లైన్ అంటే గీత పెట్టండి అని కాదు, మీ మనసులో, ఎందుకంటే దాని మీద మనం ఆలోచించాలి. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున, అంటే దేవుడు చెప్పినట్లే. అంటే ఒక మాటలో చెప్పాలంటే జీపీఎస్ చెప్పినట్లే వచ్చాం మనం, అది మన భాషలో. అర్థం, యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫదీములో దిగిరి. అంటే దేవుడు డైరెక్షన్ ఇస్తే వచ్చాడు. సార్ మరి మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మాకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి. దేవుడికి జీపీఎస్ ఉండేదా? అప్పుడు ఏమన్నా స్మార్ట్ ఫోన్ ఉండేదా మోషే గారి దగ్గర? లేదు. మరి దేవుడు ఎలా ఇచ్చేవాడు అని అంటే కనుక, దేవుడు పైన ఒక మేఘం పెట్టాడు. ఏం పెట్టాడు? మేఘం. ఇప్పుడు ఇది ఇశ్రాయేలీల సర్వ సమాజం అనుకోండి, మేఘం ఇలా వెళ్ళేదన్నమాట. ఇదంతా కవర్ అయ్యేది, కొంచెం ముందు కూడా ఉండేది. ఈ మేఘం ఎడు తిరిగితే వీళ్ళు అడు తిరిగేవాళ్ళు, వీళ్ళు మేఘం ఎడు తిరిగితే అటు తిరిగేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి దారి చూపించేది ఏది? మేఘం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు తార ఆ జ్ఞానులకి దారి ఎలా చూపించిందో, వీళ్ళకి మేఘం దారి చూపించింది. అందుకనే యెహోవా మాట చొప్పున అన్నారు. ఈ మేఘాన్ని నడిపించేది ఎవరో? దేవుడు. కాబట్టి మేఘం ప్రకారం వీళ్ళు వెళ్తే ఎవరి మాట చొప్పున వెళ్ళినట్లు? యెహోవా మాట. సో యెహోవా మాట చొప్పున, లేకపోతే దేవుడు మాట చొప్పున వాళ్ళు అరణ్యం నుంచి వచ్చేసారు బయటికి. అరణ్యంలోంచి బయటకు వచ్చేసి హ్యాపీ, సంతోషం. అరణ్యంలోంచి బయటకు వచ్చారు, రఫదీములో దిగిరి అంటే వాళ్ళ మెట్లు దిగలా,
అక్కడ కొన్ని రోజులు బస్సు చేశారు, ప్రయాణం ఆపేశారు. అర్థం ఏంటంటే పదాలు మనం అర్థం చేసుకోండి. ప్రయాణం ఆపే రెఫదీమ్ అంటే ఏంటి అనేది కొంచెం నేర్చుకుంటే మనకి ఈ వాక్యంకి బాగా అర్థం తెలుస్తుంది. రెఫదీమ్ అంటే అర్థం ఏంటనంటే రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి నిలయం. విశ్రాంతి నిలయం రెఫదీమ్కి అర్థం అది, విశ్రాంతి నిలయం. అరణ్యములోంచి విశ్రాంతి నిలయంలోకి వచ్చారు. విశ్రాంతి నిలయంలో మనకేమేమి ఉంటాయి? ఒకటి నీడ ఉంటుంది, రెండోది మంచం ఉంటుంది, మూడోది కూర్చోవడానికి కుర్చీ ఉంటుంది, నాలుగోది మంచినీళ్ళు ఉంటాయి, ఐదోది ఏమన్నా ఫుడ్ ఉంటే ఉంటుంది, ఆరోది ఇంకా మంచోళ్ళు అయితే టీ కాఫీలు ఉంటాయి. ఇది విషయం, రెస్ట్ హౌస్లో ఉండేది ఇది. సో ఆ ఆతృతతో వచ్చారు వీళ్ళు, ఆ ఆనందంతో వచ్చారు. అమ్మాయ రెఫదీమ్కి వచ్చామరా, హాయిగా ఉంటుంది ఇక్కడ అని అనుకున్నారు. అయితే విషయం ఏంటనంటే ప్రజలు తమకు తాగు నీళ్లు లేనందున అక్కడికి వచ్చేప్పటికి ఏమి లేదు, నీళ్ళు లేదు. మీ బండిలో పెట్రోలు ఎర్రకొచ్చింది, ఎర్రకి అంటే ఎర్రకి తెలుసు కదా, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. డ్రైవర్ గారు చెప్తారు, సార్ ఇంకా 5 కిలోమీటర్ల తర్వాత బండి కదలదండి అంటున్నారు. అదిగో పెట్రోల్ బంక్ అదిగో అని మీకు కనబడింది. ఎంత ఆనందం ఉంటుందో కదా. 5 కిలోమీటర్ల తర్వాత బండి అయిపోద్ది, కానీ కిలోమీటర్ లోపల పెట్రోల్ బంక్ కనబడింది. మీరు ఒకవేళ క్రైస్తవులు అయితే, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా, నా కోసం పెట్రోల్ బంక్ పెట్టావు ప్రభా అని నువ్వు స్తోత్రం కూడా చెప్తారు. పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత సారీ అండి పెట్రోల్ లేదన్నారు. అది విషయం. అప్పుడు వెంటనే తూచ్, ఇందాక చేసిన ప్రార్థన క్యాన్సిల్. పెట్రోల్ బంక్ కనబడంగానే పెట్రోల్ దొరికేసింది, ఇక నువ్వే పెట్టావు అనుకున్నా, ఇది తూచ్. మరి ఈ మార్గంలో ఎల్లమంది నువ్వే కదా, నేను మీటింగ్కే కదా వెళ్ళేది, నేను సినిమాకి కాదు కదా వెళ్ళేది, మరి ఎందుకు ఆగిపోయింది ఇది, ఎందుకు ఈ కష్టం వచ్చింది? నా ప్రశ్న ఏంటంటే యెహోవా మాట చొప్పున వాళ్ళు రెఫదీమికి వస్తే, దేవుడు చెప్తేనే వచ్చారు, దాని పేరు విశ్రాంతి నిలయం, కానీ అక్కడ ఏమి లేదు, నీళ్ళు. ఏంటి గోడ, ఏంటి గోడ, ఎందుకు ఇలాగా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? విశ్వాసులకి కష్టాలు వస్తాయా? ప్రతి కష్టం వెనకాల పాపమే కారణమా? ఇవి మనకు ఉండేటువంటి ప్రశ్నలు. వీళ్ళకి కష్టం రావడానికి వీళ్ళు ఏమైనా పాపం చేశారా? ఇశ్రాయేలీయులు పాపం చేయలేదని నేను అంట్లా, ఈ కష్టానికి పాపమా కారణం? మరి ఎందుకు వచ్చింది, ఎందుకు, ఎలా అర్థం చేసుకోవాలి మనం? కష్టాలకి కారణం ఏముంటాయి? నేను బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే నాకు 3 కారణాలు కనబడ్డాయి. మానవ జీవితంలో కష్టాలు రావడానికి 3 కారణాలు. మొదటిది చాలా సులభంగా అందరూ గుర్తుపెట్టేసుకుంటారు, అందరూ కూడా అంగీకరిస్తారు. ఏంటనంటే కష్టం ఎందుకు వచ్చిందంటే దేవుడికి కోపం వచ్చింది కాబట్టి. కష్టం ఎందుకు వచ్చిందంటే దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వస్తే, మనం తప్పు చేస్తే మన మీద పెట్టేదే క్రమశిక్షణ. కొడతాడు దేవుడు, కొడతాడు. దేవుడు కొట్టే దేవుడా? ఎందుకు కొట్టాడు? బైబిల్లో ఉన్నది, నేను ఎవరినైతే బాగా ప్రేమిస్తానో వాళ్ళని నేను కొడతానని లేదులే బైబిల్లో. మరి ఏమని సార్? శిక్షిస్తాను ఉంది, అది పవిత్రమైన పదం. శిక్షిస్తానంటే అదేంటో అర్థం కాదు చాలామందికి. అందుకే మామూలు పదం చెప్పాలంటే బాగుతాండ్రా 2 అని అర్థం. వాళ్ళు రాస్తే బాగుంటుంది బైబిల్. నాకు ఒక కోరిక ఉంటుంది, బైబిల్ మనకు అర్థమయ్యే భాషలో రాయాలి. 2 సార్లు బాగుతాండ్రా నిన్ను అనంటే ఎక్కుద్ది. శిక్షిస్తానంటే ఓహో శిక్షిస్తాడా, అదేమన్నా మంచి కాఫీ డ్రింక్ ఏమో అనుకుంటారు. అది తెలియదు కదా చాలామందికి. మన తెలుగు ఎక్కడొచ్చి పోయింది కదా అంతా. ఓ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు. నా ఎదరు నా ఉదర్ మందమారి ఆ బతుకు అర్థం. కాబట్టి శిక్షిస్తానంటే అర్థం కాదు, 2 కొడతాను రా, 2 వాయిస్తాను అని అంటే అర్థం. ఆయన వాయించే దేవుడు దావీదుని వాయించాడు, దేవుడు సంసోన్ని వాయించాడు. ఎందుకని? తప్పు చేశారు కాబట్టి. సో మొదటి కారణం క్రమశిక్షణ తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే పనిష్మెంట్. గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడైనా సరే శిక్ష, కష్టం వచ్చిందంటే మొదట అడగాల్సింది, నేను తప్పేమన్నా చేశానా? నన్ను క్రమశిక్షణలో పెట్టడానికి ఇది చేశాడా దేవుడు? నన్ను పనిష్ చేయడానికి ఇది చేశాడా? ఇది మొదటి. రెండోది, మనకి పనిష్మెంట్ కోసమే కాదు, దేవుడు ప్రొటెక్షన్ కోసం కూడా, కాపుదల కోసం. తెలుగులో అయితే కాపుదల, ఇంగ్లీష్లో అయితే ప్రొటెక్షన్. కాపుదల కోసం కూడా దేవుడు మన జీవితంలో శ్రమలు తీసుకురావచ్చు. అదేంటి సార్? మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. పెద్ద సమస్యను తప్పిస్తానికి
దేవుడు చిన్న సమస్యను పెడతాడు. పెద్ద సమస్యను తప్పించడానికి చిన్న సమస్యను పెడతాం అంటే ఏంటో చెప్పమంటారా? ఒకసారి ఇలా జరిగింది. ఒక బాబు పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు. నేను నుంచొని ఉన్నాను అక్కడ. ముందు పెద్ద గుంట ఉంది, ఆడికి తెలియట్లా. ఆడు పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు. ఆడు మాకు తెలిసినోడే. నేను చేసింది అలా ఏంటి తెలుసా, ఆయన తోస్తే పడ్డాడు. ఇక్కడ పిచ్చ కోపం వచ్చింది ఆడికి. ఎందుకు తోచావు అన్నాడు. ఎక్కడ పడకపోతే ఆడ పడతావు, ఎక్కడ పడితే దెబ్బలు తగిలితే ఆడ పడితే పోతావు. ఏది బెటర్ అంటావు? ఏది బెటర్ అంటావు? నీకు అర్థమైంది కదా. అదేవిధంగా దేవుడు పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఓ చిన్న సమస్య పెట్టేయచ్చు. సార్ బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్పండి సార్. మీరు అలా చెప్తే కాదంటే ఇప్పుడు పౌలు గారికి గొప్ప అద్భుతాలు చేసే వరం ఉంది. ఆయన నీడ పడితే చాలు ప్రజలు స్వస్థత పడుతున్నారు. కానీ ఆయనకి ఏదో జబ్బు ఉంది. అదేంటో మనకు తెలియదు. సార్ అదేంటో మాకు చెప్పండి. నాకు తెలియదు, నేను ఎక్కడ చెప్తాను? ఎవడైనా చెప్పాడు అనుకో, కొంచెం దూరం వెళ్ళి రాయించుకొని కొట్టండి అండి. అదేంటి సార్? ఆడికి ఎవడు చెప్పాడా? సార్ ఆడికి దేవుడు చెప్పాడమండి. అలా ఎందుకు చెప్తాడు దేవుడు అలా చెప్పదలుచుకుంటే ఎక్కడ రాసి చచ్చుండేవాడుగా. కాడు మనకు అవసరం. ఏదో జబ్బు ఉంది, ఏదైతే నీకే. ప్రార్థన చేశాడు మన సార్, ఎవరు? పౌలు సార్. మామూలుగా ముందుగా ప్రభా యేసు నామంలో ఈ ముళ్ళు తీసేయన్నాడు. పోలా. అదేం ప్రభా, మనం ఎక్కడైనా ఉపయోగిస్తే ఇదే పని జరగట్లేదు. రెండోసారి ప్రభా తీసేయి అన్నాడు. జరగల. మూడోసారి గట్టిగా అరిసి ప్రభా తీస్తావా లేదా? ఇది పరుగు పోయేటట్లు. అదే ఎన్ని పరుగు పోయేదేంటి? అట్లాగా మనదేమో నీడబడితేనే స్వస్థపడుతుంది, మన నాకు లేకపోతే కానీ ప్రజలు అనుకుంటారు. ఇడు దునియా మొత్తాన్ని స్వస్థపరిచాడు, వీడికేం అవ్వలేదురా అంటాడు. బాగోదు కదా అని అంటే, లేదు ఆ ముళ్ళు నేనే పెట్టా. అదేంటి ప్రభా? అవును నేనే పెట్టా, నేనే అనుమతిస్తే వచ్చింది. ఎందుకు పెట్టావు ప్రభా? 2 సమస్యలు పోతాయి. ఏంటా సమస్యలు? ఒకటి, ఈ జబ్బు నీకు లేదనుకో, దునియా మొత్తం నువ్వే దేవుడు అనుకుంటారు. నీ కొబ్బరికాయలు కొట్టడాలు, అర్థమైందా? నీ దగ్గర జుట్టు కొత్తిరించేసుకోవడాలు, నీకు స్తూపం పెట్టడం చేస్తా. అమ్మో అందుకే ఇది పెడితే నువ్వు కాదు, నీ వెనకాల ఎవడో ఉన్నాడని అర్థం అవుతుంది. రెండోది, ఇది నీకు లేదనుకో జబ్బు, నాకు ప్రార్థన చేయాలనేటువంటి అవకాశం కూడా నీకు ఉండదు. ఇది కూడా ఉందా? మరి అవును. సో నువ్వు అనవసరంగా ఉప్పొంగిపోతావు, అని ఎగస్ట్రాలు చేస్తావు రేపు పొద్దున్న. ఉప్పొంగిపోవటం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఎగస్ట్రాలు. ఉప్పొంగిపోవటం అంటే అదేదో ఇడ్లీ అనుకుంటారు, అదేదో ఉప్మా అనుకుంటారు. అందుకే కరెక్ట్గా మన భాషలో చెప్పాలంటే, నువ్వు అనవసరంగా ఎగస్ట్రాలు చేయకుండా ఉండడానికి ఇప్పుడు నేను నొక్కుతున్నా. అర్థమైందా? చాలా థ్యాంక్స్ బాబా, చాలా మంచివాడు ఇవి పెట్టావు. ఇది రెండో కారణం. సో మొదటిది పనిష్మెంట్, క్రమశిక్షణ. రెండోది ప్రొటెక్షన్, కాపుదల. మూడోది, దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎందుకు అనుమతిస్తాడంటే ప్రమోషన్ కోసం, కిరీటం కోసం. అదేంటి సార్ అని అంటే, ఉత్తినే ఎవరికైనా ప్రమోషన్ ఇచ్చారనుకో, లేనిపోయిన గొడవ. అరే అడిగే దీనికి ఏదో సంబంధం ఉందిరా, అందుకే ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళ కూతురిని వీడికి ఇస్తారంటారా, అందుకే ప్రమోషన్ ఇచ్చారు. వీడేదో డబ్బులు ఇచ్చాడురా, అందుకే ప్రమోషన్ ఇచ్చారు అని అంటారు లేదా? ఏమీ లేకుండా. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను ఉత్తినే ప్రమోషన్ ఇవ్వను, నేను ఓ పరీక్ష పెడతా, ఆ పరీక్షలో గెలిస్తే తీసుకెళ్తా. అంటే పరీక్ష పెడితేనే నీకు తెలుసుద్దా? నాకు తెలిసేది కాదా, దునియాకు తెలియాలి. నాకు తెలిసేది కాదు, నువ్వు పరీక్ష గెలుస్తావా లేదో నాకు తెలుసు ముందే, కానీ దునియాకి తెలియదు కదా. అందుకని దునియాకి తెలియడానికని పరీక్ష ఒకటి పెడతా. ఆ పరీక్షలో గెలిస్తే నేను పెట్టేస్తాను, అందరికీ కూడా తెలిసిపోద్ది. ఎగ్జాంపుల్, అబ్రహాం. దేవుడు అబ్రహాంని ఓ రోజు సాయంత్రం కలిశాడు. అబ్రహాము ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎల్ షడాయ్ అదోనాయ్ ఎలోహేమ్ అంటా అంటే అబ్రహాం అన్నాడు. ప్రభా వచ్చావా? ఏం లేదా, బాగున్నాను దేవా. ఏంటి విషయాలు ఏంటి? ఏముంది ప్రభా, కొడుకులు ఇద్దరు బాగున్నారు. సర్లే, నేను ఇచ్చిన కొడుకు ఎలా ఉన్నాడు? అదే ఇస్సాక్ గురించాక, ఇస్సా బాగున్నాడు ప్రభా, ఇస్సా బాగున్నాడు. పెద్దోడయ్యాడు కదా? అవును ప్రభా పెద్దోడే. మరే నువ్వు పని చేయాలి అబ్రహాం. చెప్పండి దేవా. ఏం లేదు, ఏం చేస్తా అంటే, రేపు పొద్దున్న నువ్వు మీ చిన్నోడు ఉన్నాడు కదా, నేను ఇచ్చిన కొడుకు ఇస్సాక్, మీ ఇద్దరు కలిసి నేను ప్లేస్ చూపిస్తా, ఆడికి వచ్చి మీరు నన్ను ఆరాధించాలయా. అది ఎంత భాగ్యం ప్రభా, చాలా సంతోషం, ఆరాధించేస్తాను ప్రభా.
ఇప్పుడు రేపు పొద్దున బయలుదేరమంటారా? అంతే, పొద్దున బయలుదేరు. ప్రభా మరి ఏం బలి ఇమ్మంటావు? నువ్వు చెప్పు, నువ్వేం బలి ఇమ్మంటావు చెప్పు. చెప్తానులే నువ్వైతే రెడీ అవు. చెప్తాను ప్రభా అని మనోడు రెడీ అవుతున్నాడు. అబ్రాం చెప్పండి అదోనయ్య గారు చెప్పండి. మరి నీకు విషయం చెప్పాలయా. ప్రభు మీరు సైలెంట్ అయిపోయారు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు ప్రభు, మీరు ఏం చెప్పినా నాకేం బాధలేదు, చెప్పేశాను. కొంచెం జాగ్రత్తగా వినాలి నువ్వు అబ్రాం. వింటాను ప్రభు, చెప్పండి. మరి నువ్వు నీ కొడుకు, చిన్న కొడుకు ఇస్సాకు ఆడికి వస్తారు కదా, అదే మీరు రమ్మన్నారు కదా ప్రభా, అక్కడ మీరు నన్ను ఆరాధిస్తారు కదా, అదే మీరు చెప్పారు కదా ఆరాధిస్తారు. మరే ప్రభు అంత నానేద్దు ప్రభు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏం లేదు మరే, నువ్వు మీ చిన్న కొడుకు నేసేయాలి అక్కడ. మనోడు ఒకసారి రియాక్షన్ ఆలోచించండి. నీ చిన్న కొడుకుని అక్కడ చంపేయాలి నా కోసం. ప్రభా మీరు అన్నది ఇదే కదా? అవునయ్యా, అదే చచ్చిపోవటం ద్వారా ఆయన ఆరాధిస్తాడు, చంపడం ద్వారా నువ్వు ఆరాధిస్తావు. సరేనా? సరే ప్రభా. వెళ్ళిపోయాడు. రాత్రి నిద్ర పట్టిందో లేదో తెలియదు. పొద్దున్న 4 గంటలేసి కట్టెలు కొడతా ఉన్నాడు. పెద్ద పనోళ్ళు ఉన్నారు చాలామంది. అయ్యగారు మీరు కొడతారు సార్, నర్మే రా సార్, నర్మే నేను కొట్టాలి. కట్టెలు కొట్టాడు, లెక్కేసుకొని ఉంటాడు. ఇస్సాకు పూర్తి కాలిపోతాడు. దీంతో సగం కాలుకి ఆగిపోకూడదు. నా కొడుకు సగం కాలు ఆరిపోతే బాగోదు, పూర్తి కాలిపోవాలి. ఇదంతా తన మైండ్లో అనుకుంటున్నటువంటిది. కట్లని రెడీ చేసినారా, ఒక గాడిదని తీసానండి, ఎక్కించాను దీని మీద, చిన్నోడిని పిలవండి. నాన్న ఐజాక్, డాడీ మరే నిన్న ఎలోహిం గారు కనబడ్డారా? అవునా, చాలా సంతోషం డాడీ. ఏమన్నారు? ఏం లేదురా, నిన్ను నన్ను ఓ చోట రమ్మన్నారా, ఆడ ఆరాధించాలంట మనమంతా. అవునా, చాలా హ్యాపీ. నేను మమ్మీకి వెళ్ళి ఒకసారి కనబడాల్సి వస్తానే. వెళ్ళిరమ్మా, వెళ్ళి మమ్మీకి కనబడరా. వెళ్తా ఉంటే బాబు ఐజాక్, డాడీ మమ్మీకి బాయ్ చెప్పేసిరారా. డాడీ అట్లా కాదురా, మమ్మీని పలకరించేసిరా. తన స్ట్రగుల్ ఎలా ఉంటుందో ఆలోచించండి. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత దేవుడు ఈ కొండ మీద అన్నాడు, ఈ కట్లని తీసి ఇస్సాకు నేతి మీద పెట్టనండి. సార్ చిన్నయ్య గారు మొయ్యలేరు సార్. నర్బాయ్ మయ్య పెట్టండి సార్, మేము తెస్తాం అయ్యగారు. నర్బాయ్ ఆడ నెట్ పెట్టండి. నాన్నగారు పెట్టమన్నారుగా, పెట్టండి సరిపోతే నేను మొయ్యగలను. కట్టెలు మోస్తా దారిలో. నాన్నగారు మీరు ఏమని కొద్దీ ఈ కొండ మీద తొండలు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, బల్లులు ఉంటాయి, కానీ ఇన్ని కట్టెలు తగలబెట్టగలిగే పెద్ద పెద్ద జంతువులు ఏముండవు అక్కడ, ఏం ఉండవు. మరి ఎలాగా? దేవుడు చూసుకుంటాడు రా, పద. పైకి వెళ్ళిన తర్వాత హాయిస్ పడుతుంటారు. నాన్న కూర్చో. ఏ నాన్న, నేను పెడతాను రా, బలి పెట్టాను, నేను కడతా. నాన్న నీకు బలిపీఠం కట్టి చాలా కాలమైంది, నేను కడతా. లేదు కూర్చో. బలిపీఠం కట్టాడు. నవ్వుతూ ఉంటాడు ఇస్సాక. ఏంట్రా నవ్వుతున్నావా? చూడానా, బలిపీఠం ఎవడన్నా ఇలా కడతాడా? 6 అడుగులు పొడుగు పెట్టావు, 3 అడుగులు వెడలు పెట్టావు. ఏ జంతువు ఉంటుంది అలాగా? ఏ జంతువు ఉంటుంది నాన్న? నేను అన్న క్రోకడైల్ నేస్తావా, ఇక్కడ పాము నేస్తావా? ఏ జంతువు ఉంటుంది అలాగా? తెలుసునా నాకు? ఏంటి తెలిసిందేంటే? దగ్గరికి వచ్చిన తర్వాత బాబు లేవు సార్లే, గట్టి కౌగులించుకున్నా చెవులో. నాన్న ఏమైంది నాన్న, నీకు ఏమైంది? బాబు దేవుడు బలి మంది నిన్నేరా. నాన్న అవును నాన్న, నువ్వు దీని మీద పడుకోవడానికి. ఒక నిమిషం ఆగే. సరే డాడీ, నువ్వు నన్ను మొయ్యలేవు, నేను పడుకుంటాను, నా కాళ్ళు చేతులు కట్టాయి, నేను పారిపోతున్నాను కాదు,
నువ్వు నరికేస్తే నా ఒళ్ళు అటు ఇటు చిందరవిందర అయిపోతే కాలదావు. దేవుడికి పరిపూర్ణ హోమం అవ్వాలి. నన్ను నేను అర్పించుకుంటా. నువ్వు అస్సలు టెన్షన్ పడదు. దేవుడు కత్తి పైకెత్తిన తర్వాత దేవదూతను పంపించి ఆపా, నువ్వు విశ్వాసులకు తండ్రి. కిరీటం. క్రమశిక్షణ కోసం దేవుడిస్తాడు పనిష్మెంట్, కాపుదల కోసం దేవుడిస్తాడు ప్రొటెక్షన్, కిరీటం కోసం దేవుడిస్తాడు ప్రమోషన్. మీ జీవితాల్లో కష్టాలు ఉండుంటాయి. లేవనంటే కనుక మీరు ఇంకా మారుమనసు పొందలేదని అర్థం. అంతకంటే లేదు. జులాయిగా తిరుగుతున్నారని అర్థం. దేవుడితో సంబంధం లేకుండా ఉన్నారని అర్థం.